అండి అందరికి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? త్రివేణి సంగమంకి వెళ్తున్నాము. త్రివేణి సంగం వెళ్తాను. ఓకే, ఇక్కడ పిండ ప్రధానం ఉంటుందా? నది స్నానం అండ్ పిండ ప్రధానం. స్నానాలు చేసి ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? కాశీ వెళ్ళిపోతారు. సో ఈ ప్రయాణం చాలా బాగుందా? ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ అది మంచిగా పెడుతున్నారు. ఓకే ఓకే, పంపుతారా మీకు? ఏ ఊరండి మేడం ఇది? పెబ్బేరు నుంచి ఎవరి ద్వారా వచ్చారు? అక్కడ నుండి ఈ ట్రైన్ బుక్ చేసుకుర్రు. వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్తే వెళ్ళిరా? ఇప్పుడు మీరు సొంతంగా వెళ్తుర్రా? ఓకే, దీని గురించి ట్రైన్ డీటెయిల్స్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యంగారికి ఫోన్ చేసి తెలుసుకొని బుక్ చేసుకుంటాం. అయ్యంగారు వాళ్ళది అన్నట్టు, బ్రాహ్మణ్స్. మీరంతా ఒక టీం లాగా వచ్చారు. అట్లయితే బాగుంటది, టైం పాస్ ఉంటది. మళ్ళీ రిలేటివ్స్ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా గ్రూప్ వైజ్ వెళ్తే. మీరేం చేస్తారండి? రైస్ మిల్. ఇంకా చేస్తున్నారా? చేస్తున్నారు. సూపర్. మాది ఆరుగురు ఒకటే గ్రూప్. మాది వాళ్ళది కాలేజ్ నగర్, హైదరాబాద్. పెబ్బేరు అందరు కలిసి వచ్చారు. ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా ఈ టీముని చూస్తే? అలా ఉందా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ. మేడం జీ, మీకు టోపీలు పెట్టిరా వాళ్ళు? కంపెనీ వాళ్ళు ఎందుకు పెట్టారు? అలా కాదు కానీ మీకు గుర్తు కోసమా, దేనికోసం పెట్టారు? ఒక టీం లాగా ఏర్పడడం కోసం పెట్టారు. ఈ కోచ్ వాళ్ళందరికీ ఒక ఎల్లో కలర్ టోపీ ఇచ్చారు. ఆ టోపీ వల్ల ఐడి కార్డు కూడా ఇచ్చినట్టు. ఐడి కార్డు ఇచ్చారు, క్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఏంటంటే అందరికి ఒక టీం లాగా గుర్తు పెట్టడానికి ఇచ్చారు అనమాట. ఈ టీం నెంబర్ బస్సు మీద కూడా స్టిక్కర్ వేస్తారు. టీం లీడర్, కోచ్ లీడర్ ఎవరైతే మమ్మల్ని తీసుకెళ్తారు ప్రయాగ్రాజ్ కి. ఇక్కడ నుండి దాదాపు 3 గంటలు సింగిల్ రోడ్ లో ప్రయాణించి తీసుకెళ్తారు. అది కష్టమైనటువంటి దారి. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రయాగ్రాజ్ లో నది స్నానాలు, పిండ ప్రదానాలు కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత భోజనాలు కూడా అక్కడే బస్సులో తీసుకొచ్చి చక్కటి భోజనాలు కూడా మాకు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ ట్రైన్ కి వచ్చేసి తర్వాత ఇక్కడికి రిటర్న్ మళ్ళీ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ నుండి వారణాసికి ట్రైన్ లో మిడ్ నైట్ చేరుకునే ఏర్పాటు అది యాజమాన్యం చేయడం జరిగింది. చాలా చక్కటి భోజనం, చక్కటి టిఫిన్, చక్కటి మేనేజ్మెంట్, చక్కటి అరేంజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వారు బాగా చేయగలుగుతున్నారు. సార్ మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం తినడం. ఓకే సార్ ఉన్నాయి. మేడం మీరు చెప్పండి. మాధవి మేడం ఇందాక అంతకుముందు పరిచయం చేసుకున్నా కాబట్టి చెప్పాలి. మీకు లేడీస్ కు టైం పాస్ అవుతుందా? ఇప్పుడు మాత్రం మీకు మంచి రెస్ట్ దొరికింది. మేడం మీరు చెప్పండి. మంచిగా ఉంది మేడం, మంచిగా ఉంది. అంత ఫుడ్, బెడ్, అకామిడేషన్, సర్వీస్ అంతా మంచిగా ఉంది. ఓకే, రిలాక్స్ ఉన్నాం, ఫ్రెండ్స్ తో వచ్చినాం. సార్ మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికి. సప్త మోక్ష క్షేత్ర యాత్ర యాత్రికులకు అందరికీ ఈరోజు
ప్రయాగరాజ్ బయలుదేరుతున్నాం. బస్సులు ఇప్పుడే వచ్చినాయి. ఇప్పుడే ట్రైన్ దిగి బస్సు నుంచి యాత్ర కొనసాగుతుంది. 3 గంటల తర్వాత పిండ ప్రదానం ఉందా? త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పుణ్యస్నానాలు చేసిన తర్వాత పిండ ప్రదానాలు అయ్యగారులతో చేపిస్తారు. రమేష్ అయ్యగారు ద్వారా మేము ఇక్కడ యాత్రకు వచ్చాము. చాలా బాగుంది. ఓకే సార్, చెప్పండి మీరు. త్రివేణి సంగమం మీరు గౌరమ్మలు చేయడం, ఒడి బియ్యాలు పోయడం ఏమన్నా ఉందా? మీకు అదృష్టం కలిగింది. చాలా బాగుంది. సూపర్ సార్, చెప్పండి మీరు. అండి ఇది మహాలయ పక్ష మోక్ష యాత్ర క్షేత్ర యాత్ర 2024 14/9/24 నుండి 28/9/24 వరకు ఇది యాత్ర ఉంటుంది. దీని భాగంగా ఇవాళ మేము రెండవ రోజు ప్రయోజరాజు త్రివేణి సంగమం బయలుదేరుతున్నాం. అక్కడ మా పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసి ఆ విధంగా తర్వాత ఈ రోజు ఇక్కడనే బస చేసి నెక్స్ట్ మేము కాశీ బయలుదేరుతున్నాం. మాకు అన్ని ఏర్పాట్లు వీళ్ళు మంచిగా జరిపిస్తారు. వీళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు బయలుదేరుతున్నారా? ఎలా ఉంది మీ ప్రయాణం? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.